కలుగుద్ది. మీరు నమ్మండి, ఒక మాట మీ అందరికీ తెలియచేస్తున్నాను. మీ జీవితంలో ఉన్న విపత్కర పరిస్థితులు ఏదైతే ఉన్నాయో, కలవరాలు, భవిష్యత్తు గురించిన భయాలు, కుటుంబాన్ని గురించిన భయాలు, జీవితాన్ని గురించిన భయాలు, పిల్లలు గురించినటువంటి భయాలు, ఆందోళన పరిస్థితులు, ఇబ్బందులు, సమస్యలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఒకే ఒక్కటి బైబిల్ గ్రంథం ఒక సొల్యూషన్ చెప్పింది. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో, నీవు ఆయనతో గాని సహవాసం చేస్తే నీ జీవితానికి సమాధానం కలుగుతుంది. కూర్చో, ఆయన దగ్గర కూర్చొని సహవాసం చేయి. ఆయనతో మాట్లాడడం ప్రారంభించి ప్రతిరోజు అలవాటు చేసుకో. ఆయనతో ప్రార్థనలో మాట్లాడు. వాక్యం దగ్గర కూర్చుని దేవుడు ఏం చెప్తున్నాడో ఆ వాక్యాన్ని చదువుకుని అర్థం చేసుకో. ప్రార్థనలో గడుపు, వాక్య ధ్యానంలో గడుపు. ఆయన వాక్యాన్ని ధ్యానించు. ఆయన దగ్గర కూర్చుని నేర్చు. ఆయన దగ్గర సమయాన్ని గడపడం నేర్చుకో. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయనతో గాని సహవాసం చేస్తే మన జీవితాలకి సమాధానం కలుగుద్ది, నెమ్మది కలుగుద్ది. ప్రియులారా, బైబిల్ గ్రంథం సత్యమైన గ్రంథం. ఈ బైబిల్ గ్రంథంలో అరచేతిలో స్వర్గాన్ని చూపించేటువంటి పరిస్థితులు ఉండవు. బైబిల్లో ఉన్న దేవుడు మాట తప్పని దేవుడు. ఆయన ఒక మాట చెప్పాడు అంటే 100% అది జరిగే తీరుతుంది. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి మాట సత్యమైనవి మాటలు. ఆ మాటలో ప్రియులారా, ఇదొక జోక్ కాదు, ఇదొక మభ్యపెట్టే మాటలు కాదు. మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు మీ అందరితో. ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఆయనతో సహవాసం చేయడం గాని మొదలు పెడితే, ఈ మాట రాసుకోండి మీ అందరు బైబిల్ గ్రంథాల్లో, మీ మనసులో రాసుకోండి మాట. ఆయనతో సహవాసం చేయడం మొదలు పెడితే మన జీవితానికి సమాధానం కలుగుతుంది.